నేటి సమాజంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు తయారయ్యాయి. తరచూ ఏదో ఒక ప్రాంతంలో దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హత్యా ఘటనలు ఎక్కువైపోయాయి. ఇంకా దారుణం ఏంటంటే న్యాయం చెప్పే జడ్జీలపై కూడా దాడులు జరుగుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో వారిపై హత్యలకు కూడా పాల్పడుతున్నారు. కొన్ని నెలల క్రితం న్యాయమూర్తిని కొందరు దుండగులు నడి రోడ్డుపై కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అలానే మరో ప్రాంతంలో ఇద్దరు దంపతులైన లాయర్లను కూడా నడి రోడ్డుపై కత్తులతో దాడి చేసి అత్యంత దారుణంగా చంపారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఏకంగా కోర్టులోనే ఓ జడ్జి హత్యకు గురయ్యారు. ఓ పోలీస్ కోర్టులోనే జడ్జిని కాల్చి చంపేశారు. దీంతో కోర్టులోని వారందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అమెరికాలో తుపాకీ సంస్కృతికి రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఇంట్లో వస్తువులు దొరికినంత ఈజీగా ఆయుధాలు అక్కడ లభిస్తూ ఉంటాయి. ఇప్పటికే అమెరికాలో గన్ సంస్కృతికి కారణంగా జరిగిన ఘటనల్లో అనేక మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఇటీవలే అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై కూడా కాల్పులు జరిగాయి. అయితే ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఈ గన్ కల్చర్కి ఈసారి ఏకంగా న్యాయమూర్తి బలయ్యారు. న్యాయమూర్తిపై ఓ పోలీసు అధికారి బుల్లెట్ల వర్షం కురిపించాడు. గురువారం అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలోని లెడ్చర్ కౌంటీలోని వైప్స్బర్గ్ జిల్లా కోర్టులో ఈ దారుణం జరిగింది. వైప్స్బర్గ్ జిల్లా కోర్టులో 54 ఏళ్ల కెవిన్ ములిన్స్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం ఆయన ఛాంబర్లోని లెడ్చర్ కౌంటీలో పోలీసు అధికారి అయిన షాన్ ఎం స్టైన్స్ జడ్జిని కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంతేకాక పక్కనే ఉన్న పాఠశాలలోని విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపిణీ చేశారు. ఇక ఈ కాల్పుల ఘటన జరిగిన సమయంలో కోర్టులో దాదాపు 50 మంది ఉన్నారు. హత్యకు ముందు అసలు కోర్టులో ఏం జరిగింది అంటే గత 8 నెలలుగా అదే కౌంటీలో పోలీసుల అధికారిగా పనిచేస్తున్న షాన్ అతడు గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వైప్స్బర్గ్ కోర్టుకు వచ్చాడు. అక్కడ ఆ కోర్టు జిల్లా జడ్జి అయిన ములిన్స్తో ప్రత్యేకంగా మాట్లాడాలని అనుమతి కోరాడు. దీంతో జడ్జి షాన్ను తన ఛాంబర్కు తీసుకెళ్లి గది తలుపులు మూసేశారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత లోపల నుంచి పెద్దగా మాటలు వినిపిస్తున్నాయి. అలా చాలాసేపు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందని బయట కూర్చున్న వ్యక్తులు తెలిపారు. కాసేపటి తర్వాత లోపల నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. ఆ తర్వాత తలుపు తీసుకొని షాన్ బయటికి వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఛాంబర్ లోపలికి వెళ్లి చూస్తే బుల్లెట్ల గాయాలతో రక్తపు మడుగులో జడ్జి పడి ఉన్నారు. ఈ హత్యకు సంబంధించిన పలు విషయాలను కెంటకీ రాష్ట్ర పోలీసు అధికార ప్రతినిధి మ్యాట్ గెహార్ట్ శుక్రవారం వెల్లడించారు. అయితే జడ్జిని షరీఫ్ షాన్ చంపడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాయలేదు. ఏ విషయం మీద జడ్జి షరీఫ్ల మధ్య తీవ్ర వివాదం అనేది చెలరేగిందనేది తెలుసుకుంటున్నారు. షరీఫ్ను అరెస్ట్ చేసి పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుడిని విచారించిన తర్వాత అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మొత్తంగా కోర్టులోనే జడ్జిని కాల్చి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మరి ఇలాంటి దారుణ ఘటనలు అరికట్టేందుకు ఏం చేయాలి? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.